నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షిక మనం స్టార్ట్ చేశామండి. కుంతీదేవి గురించి చెప్పుకుంటున్నాము. బాలసూర్యుళ్ళ సహజ కవచ కుండలాలతో వెలిగిపోతున్నటువంటి ఆ అందమైన బిడ్డని చూసి ఈమెకి ఏం చేయాలో అర్థం కాదు. ఏడుస్తుంది బోరున. ఇంత గొప్ప కొడుకుని నేను కన్నానని సంతోషించనా? పెళ్లి కాకుండానే ఇలాగా ఎవరికీ తెలియకుండా గుట్టుచాటుగానే నాకు ఒక బిడ్డ పుట్టాడని విలపించనా? ఏమి చేయను? నేను చేసిన తప్పుకి ఈ బిడ్డ ఇలా బలవ్వాల్సి వస్తుంది అని బోరున ఏడుస్తుందండి. ఏడ్చిన తర్వాత ఒక అందమైన పెట్టెలో ఆ బాబుని అందులో పెట్టేసి అలా నీళ్ళల్లో వదిలిపెట్టేస్తుంది. కొంతసేపటికి ఏడ్చి తనకి తానే సర్ది చెప్పుకొని వెళ్ళిపోతుంది. ఎంత కఠినమైన పరిస్థితి అండి. చిన్న వయసులో ముక్కు పచ్చలా ఆరలేదు ఆమెకి. అసలు ఇంకా అలాంటి పరిస్థితిలో తండ్రి చెప్పాడని శుశ్రూషలు చేసింది తప్ప దానికి ఏ కోరిక లేని పిల్ల. అలాంటి పిల్ల ఇలా బాబుని కనేసి ఆ పుట్టిన బాబు అంత అందమైన ముద్దులోలకే బాబుని వదిలిపెట్టేయాలంటే ఆమె ఎంత బాధ చిన్నతనంలోనే అనుభవించిందో ఈ బాధని ఆమె కడ దాకా మోస్తుందండి. ఈ తప్పు, ఒక చిన్న తప్పు జీవితంలో ఒక మనిషి చేసే ఒక చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతుందండి. ఆ బాధ ఆమెని జీవితాంతం వేధించింది. తన కొడుకుకి దూరం చేసింది ఆ తప్పు అని చెప్పేసి ఇంకా ఈమె ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ పెట్టె మెల్లగా తేలియాడుతూ యమునా నదిలోంచి గంగా నదిలోకి వస్తుందన్నమాట. ఆ గంగా నదిలో తేలియాడుతూ ఈ చెంపాపురం అనేటువంటి ప్రదేశానికి అలా వస్తూ ఉంటుంది. అక్కడ సూతరాజు అనేటువంటి అతిరథుడు అనేటువంటి మహారాజు, అతని భార్య రాధ ఇద్దరు కూడా జలక్రీడలాడుతూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళకి ఒక పెట్టి తేలుతూ ఇటువైపుగా రావడం చూస్తారు. చూడగానే ఏంటిది అని చెప్పేసి ఆ పెట్టెని దగ్గరికి తీసుకుని చూస్తే దేదీప్యమానంగా సూర్యుడితో సమానమైనటువంటి వెలుగుతో సహజ కర్ణ కుండలాలతో అందంగా ఉండే ముద్దులోలికే బిడ్డ కనబడతాడండి. ఇంకా వీళ్ళిద్దరికీ ఆనందానికి అవధులు లేవు. బిడ్డలు లేని మనకి ఆ భగవంతుడే మనకి ప్రసాదించిన బిడ్డ అని చెప్పేసి వాళ్ళు ఆ బాబుని హృదయానికి హత్తుకుంటారు, ఎంతో సంతోషిస్తారు. మిగతాది వచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. అంతవరకు సెలవు.